ఒక్కరిలో టాలెంట్ ఉంది, అది చాలంటారా? అంటే క్రియేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోతుందా, లేక దానికి మించి ఇంకేదైనా కావాలా? క్రిస్టన్ ఫిషర్ రాసిన ఒక పుస్తకం ఆధారంగా ఈ విషయం గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ పుస్తకం ముఖ్యంగా ఆర్టిస్టులు, రైటర్సు, డిజైనర్సు ఇలాంటి క్రియేటివ్ ప్రొఫెషనల్స్ కోసం రాసింది. వాళ్లలోని ఆర్ట్ను ఒక సక్సెస్ఫుల్, లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్గా ఎలా మార్చాలి అనేదే దీనిలోని అసలు విషయం. ఇది వినటానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇదే వాస్తవం. చాలామంది స్కిల్డ్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్య ఇదే. వాళ్ల దగ్గర టాలెంట్ కొదవే ఉండదు, కానీ ఒక ప్రాజెక్టుకు ఎలా రేట్ చెప్పాలి, కాంట్రాక్ట్ ఎలా మాట్లాడుకోవాలి, క్లయింట్తో ఎలా డీల్ చెయ్యాలి, ఇలాంటి బేసిక్ బిజినెస్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల వెనకబడిపోతుంటారు. ముందుగా క్రియేటివ్ ఫ్రీలాన్సర్లు తరచుగా పడే ఒక పెద్ద ట్రాప్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, నాకు టాలెంట్ ఉంది, అదే నన్ను గెలిపిస్తుంది అని బలంగా నమ్మేయడం. మరి అసలు సక్సెస్ను డిసైడ్ చేసేది ఏది? పుట్టుకతో వచ్చిన కళాత్మక ప్రతిభ, లేక నేర్చుకున్న వ్యాపార నైపుణ్యమా? ఈ రెండింటిలో దేనికి ఎక్కువ పవరుంది? ఈ రెండు మైండ్ సెట్ల మధ్య తేడానొకసారి గమనించండి. ఒకవైపు స్టార్వింగ్ ఆర్టిస్ట్, ఇతను తన టాలెంట్ను నమ్ముకుని అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. మరోవైపు క్రియేటివ్ ప్రొఫెషనల్, ఇతను తన స్కిల్స్ను ఒక ప్రొడక్ట్లా మార్కెట్ చేసుకుంటాడు, క్లయింట్కు మంచి సర్వీస్ ఇవ్వడం మీద ఫోకస్ పెడతాడు. టాలెంట్ అనేది కెరియర్ మొదలుపెట్టడానికి ఒక స్పార్క్ లాంటిది అంతే. కాని ఆ మంటను అలా కంటిన్యూ చెయ్యాలంటే ఖచ్చితంగా ఒక బలమైన బిజినెస్ ఫౌండేషన్ అనే ఇంధనం కావాలి. ఆ ఫౌండేషన్ ఎలా కట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఫ్రీలాన్సింగ్ ఎందుకు ఎంచుకుంటారంటే వాళ్ల ప్యాషన్ను ఫాలో అవడానికి, ఫ్రీడమ్ కోసం. కానీ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం చూడండి. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే దాదాపు 29% మంది అనుకోకుండా, యాక్సిడెంటల్గా ఈ ఫీల్డ్లోకొచ్చారట. కారణం ఏదైనా కానివ్వండి, ప్యాషన్ను ఒక కెరియర్గా మార్చుకోవాలంటే మాత్రం బిజినెస్కు సంబంధించిన కొన్ని నిజాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ మాటలు ఒక కఠినమైన నిజాన్ని ముఖం మీదే కొట్టినట్టు చెప్తున్నాయి. కేవలం టాలెంట్ కన్నా బిజినెస్ తెలివితేటలే డబ్బు సంపాదించి పెట్టడంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. యావరేజ్ వర్క్ చేస్తూ కూడా గ్రేట్ బిజినెస్ స్కిల్స్ ఉన్నవాళ్లు చాలా టాలెంట్ ఉండి బిజినెస్ స్కిల్స్ లేని వాళ్లకంటే ఎక్కువ సంపాదించడం చూశానని ఇవిడ చెప్తున్నారు. క్రియేటివ్ ప్రొఫెషనల్స్కు ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన బిజినెస్ స్కిల్ ఏంటంటే క్లయింట్తో రిలేషన్స్ను మేనేజ్ చేయడం. ఈ స్కిల్ లేకపోతే ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా అంతా వేస్టే. టాలెంటెడ్ డిజైనర్ అయిన యాలన్ కథే దీనికొక ఉదాహరణ. అతను క్లయింట్ చెప్పిన మాటలు పట్టించుకోలేదు, వాళ్లు ఇచ్చిన ఫీడ్బ్యాక్ను తన ఈగోతో రిజెక్ట్ చేశాడు. రిజల్ట్ ఏంటి? రిలేషన్షిప్ దెబ్బతింది. చివరికి ఒక పెద్ద క్లయింట్నే పోగొట్టుకున్నాడు. అతని టాలెంట్ అతన్ని కాపాడలేకపోయింది. అలాన్ చేసిన తప్పుకు పూర్తి ఆపోజిట్ ఈ సలహా. క్లయింట్తో పనిచేయడం అనేది ఒక పార్ట్నర్షిప్ లాంటిది. కొన్నిసార్లు మనం వాళ్లను నడిపించాలి, కొన్నిసార్లు వాళ్లను ఫాలో అవ్వాలి. ఇదొక సున్నితమైన డాన్స్ లాంటిది అని ఆయన అంటారు. సరే, కేవలం ఒక ఆర్టిస్ట్గా కాకుండా ఒక ఆంట్రప్రెన్యూర్గా ఎలా మారాలి? ఈ మార్పుకు కావాల్సిన ముఖ్యమైన స్కిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక స్థిరమైన బిజినెస్ను కట్టాలంటే ఈ ప్రాక్టికల్ స్కిల్స్ చాలా అవసరం. మార్కెటింగ్, నెగోసియేషన్, అకౌంట్స్, ట్యాక్సులు, వీటన్నిటికీ మీ ఆర్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇదే ఈ పుస్తకంలోని అసలు సూత్రం. మీ ప్యాషన్కో ప్రొఫెషనలిజం తోడైనప్పుడు మాత్రమే అది లాభాలనిచ్చే సక్సెస్ఫుల్ బిజినెస్గా మారుతుంది. చివరిగా, క్రియేటివ్ టాలెంట్ను బలమైన బిజినెస్ ఫౌండేషన్ను కలిపితే వచ్చే అద్భుతమైన రిజల్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. గుర్తుంచుకోవాల్సిన ఒక సింపుల్ విషయం: టాలెంట్ మిమ్మల్ని రేస్లో స్టార్ట్ అయ్యేలా చేస్తుంది, కానీ బిజినెస్ నాలెడ్జ్ మాత్రమే ఆ రేస్ను పూర్తి చేసేలా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. మన పోర్ట్ఫోలియో మన ఆర్టిస్టిక్ స్కిల్స్ను గొప్పగా చూపిస్తుంది, కానీ దానికి సమానంగా మన బిజినెస్ స్ట్రాటజీ కూడా అంతే బలంగా ఉందా? ఆలోచించండి. Please do subscribe.